హాయ్ అండి. హలో. వెల్కమ్ టు విఎస్ బిజినెస్ స్టూడియో అండి. ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చింది న్యూ కలెక్షన్ తీసుకోనండి నేను. దానికన్నా ముందు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా మనం చీరలు చూసే కంటే ముందు. యాక్చువల్లీ ఒక రాజు వేటకెళ్తాడండి. వేటకెళ్ళాక అతనికి ఒక చిన్న ఎలిఫెంట్ పిల్ల కనిపిస్తుంది. దాన్ని కొట్టాలని అనుకుంటా, చంపాలని అనుకుంటాడు. అప్పుడే ఒక పులి చెట్ల పక్క నుంచి దాక్కొని ఉంటుంది అనమాట, ఎలిఫెంట్ చూసుకుంటూ. ఇది ఆల్రెడీ ఎలిఫెంట్ చూసేసింది, రాజుని చూసింది అండ్ లాయన్ కూడా చూసిందండి దాన్ని చంపడానికి వచ్చిందని. ఈ లోపలే అడవి ఎక్కడి నుంచి వచ్చిందో అంటే ఒక ఫైర్ అటాక్ అయిందండి అడవిలో. 3 సైడ్స్ 3 ఉన్నాయి దాన్ని. యాక్చువల్లీ అది వాటర్ తాగడానికి వచ్చింది మనకి. 3 సైడ్స్ నుంచి 3 అటాక్ ఉందండి దాని దగ్గరికి. ఇప్పుడు అదొక్క సెకండ్ ఆలోచించింది ఏం చేయాలి అనేసి. ఒకటే ఆలోచించింది ఫస్ట్, సర్లే నేను వాటర్ తాగడానికి వచ్చాను కదా, ఫస్ట్ అయితే వాటర్ తాగుదాము అని. ఈ లోపల ఇది వాటర్ తాగేసరికి ఎక్కడి నుంచి వచ్చిందో అంటే ఫుల్ చాలా పెద్ద వర్షం వచ్చేసింది అక్కడ అడవిలో. ఆ వర్షంతో మన ఫైర్ ఆగిపోయింది. ఆ రాజుకి సడన్గా వర్షంలో అర్థం కాక బాణం వేసేసరికి అది వెళ్ళి టైగర్కి తగిలిందండి. టైగర్ ఏమో రాజు కొట్టాడనేసి రాజు వెనకాల పరిగెత్తింది. ఆ ఫైర్ ఏమో మన వర్షంతో ఆగిపోయింది. చూసారా, సెకండ్ అండి. ఒక్క సెకండ్ మనము అరే 3 సైడ్స్ అటాక్ ఉంది కదా అని చెప్పి మనం అక్కడే ఆగిపోతే ఈరోజు ఆ ఎలిఫెంట్ పిల్ల ఉండకపోతుండే అండి. అది మనం వచ్చిన పని ఫస్ట్ చేద్దాము అనుకొని వెళ్ళిపోయింది చూడండి, అది దాని లైఫ్ ఇచ్చిందండి. ఎవరమైనా అంతే అండి. చిన్న స్టోరీ అండి, కానీ చాలా మీనింగ్ ఉంటుంది. మనం ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు మనకి ఎన్నో ఆటంకాలు వస్తాయండి, చాలా ఆటంకాలు, అడుగడుగున ఆటంకాలు వస్తాయి మనకి. కానీ దేనికి బెదరొద్దు, అదరొద్దు అండి, వెళ్ళిపోవాలి. అట్లానే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. కంపల్సరీ మనం వెళ్ళేదానికి మనకి ఒక సొల్యూషన్, మనకు ఒక దారి వస్తుందండి కంపల్సరీ. అందుకే చెప్తున్నాను నేను అందరికీ, అన్ని అడ్డంకాలు వస్తున్నాయి కదా, అడ్డంకాలు వస్తున్నాయి అని అక్కడే ఆగిపోకండి, ముందుకు వెళ్ళిపోండి. 100% మీరు అక్కడ ఛాలెంజ్, మీరు 100% సక్సెస్ అవుతారు మీరు. ఇంకా ఓకే అండి, ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు నేను కట్టుకుంది వేరప్ చేసిన శారీ అండి, మన కోట అండి. యాక్చువల్లీ ఇది కాటన్ కోట కాదు, మన మంచి షిమ్మర్ అండి, టిష్యూలో ఉంది ఇది. యాక్చువల్లీ కాలంలో టిష్యూ అనేది చాలా ఫ్యాషన్ అయింది. ఇది కాటన్ అయితే కాదండి, మంచి టిష్యూ. మన పైతాని బార్డర్ వచ్చేసింది. పళ్ళు ఏమో మనకి మంచి ఇట్లా వచ్చేసిందండి, షార్ట్ పళ్ళు కానీ మంచిగా మనకి ఏమంటే జకాట్ లాగా వచ్చేసేసింది పళ్ళు. శారీ అంతా మధ్యలో మొత్తం మోటివ్స్ వచ్చాయండి. బ్లౌజ్ యాక్చువల్లీ ఇట్లా పళ్ళు ఎలా వచ్చిందో మన బ్లౌజ్ అలానే వచ్చిందండి. కాకపోతే నేనేం చేశానంటే ఆల్రెడీ నా దగ్గర బ్లాక్ బ్లౌజ్ ఉంది కాబట్టి నేను ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నాను. మీకు ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను నేను, ప్రతి శారీకి మనం బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ అందరూ తెలిసిందే, బ్లౌజ్ శారీ తీసుకోవడం ఒక్కటైతే బ్లౌజ్ కుట్టించుకోవడం ఇంకొక టార్గెట్ అవుతుంది మనకి. కాబట్టి బెటర్ టు గో అంటే ఇట్లా ఏమన్నా మిక్స్ అండ్ మ్యాచెస్ అవుతాయి. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ నా బ్లాక్ బ్లౌజ్ శారీలో చాలా మ్యాచ్ అయిపోయింది. ఇట్లా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకుంటే మన బ్లౌజెస్ కూడా మన బడ్జెట్ అనేది మిగిలిపోతుందండి. ఈ బడ్జెట్లో మనం ఇంకొక శారీ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది పెద్ద బడ్జెట్ శారీ ఏం కాదండి, అంటే పెద్ద హై శారీ ఏం కాదండి, మన బడ్జెట్లోనే ఉంది ఈ శారీ. ఫ్రెండ్లీ బడ్జెటే అండి ఈ శారీస్ అయితే. ఇందులో కలర్స్ మంచి మన పిస్తా గ్రీన్ లాగా ఉందండి, రెడ్ బార్డర్, దానిపైన మళ్ళీ పైతాని మంచి పింక్, మెరూన్, ఆరెంజ్, బ్రౌన్, చాలా బాగుందండి కలర్ అయితే. అసలు ఈ కలర్ అయితే మన ఫేస్లో మంచి షైన్ గ్లో తెస్తుందండి. కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, మంచి పిస్తా గ్రీన్ ఇది శారీ మనకి. ఇది మళ్ళీ బేజ్ కలర్ అండి, బేజ్ కలర్కి బ్లాక్. మళ్ళీ చూసారా బార్డర్లో ఎంత మంచి మల్టీ కలర్స్ వచ్చాయి, ఎంత బాగున్నాయో. ఇది బేజ్ కలర్ అండి, ఇది కూడా అసలు యాక్చువల్లీ బేజ్ కలర్ లవర్స్ చాలామంది ఉంటారు, అందులో ఫస్ట్లో ఉండేది నేనే అండి. ఇది నాకు ఆఫ్ వైట్, బ్లాక్, రెడ్, బేబీ పింక్ చాలా ఇష్టపడతాను నేను ఆ కలర్స్ అండ్ రెడ్. ఈ కలర్ చాలామంది ఇట్లా లైట్ కలర్స్ చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం స్పెషల్ అండి ఆ బేజ్ కలర్ అయితే. ఇది ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీలోనే కొంచెం డిఫరెంట్ అండి అంతే. అంటే నేను వేరప్ చేసిన శారీలో కొంచెం లైట్ పింక్ షేడ్ కనిపిస్తుంది, ఇందులో లైట్ కొంచెం బ్రౌన్ మెరూన్ లాగా కనిపిస్తుంది. అంటే ఇది మన బడ్జెట్ ఫ్రెండ్లీ అండి.
ఈ శారీస్ మంచి రిచ్ లుక్ వస్తుంది. ఈవినింగ్ ఫంక్షన్స్కి, ఈవినింగ్ అకేషన్, బర్త్డే ఫంక్షన్స్కి అయితే అసలు చెప్పనే అవసరం లేదండి. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి శారీ. ఇది మంచి మన గోల్డెన్ ఎల్లో అండి. యాక్చువల్లీ గోల్డెన్ ఎల్లో అంటే గోల్డెన్లో ఉంది కంప్లీట్. ఇది శారీ మొత్తం గోల్డెన్ టైప్లోనే ఉంది. మధ్యలో మొత్తం మోటివ్స్ వచ్చేసి మళ్ళీ బార్డర్, పైతాని బార్డర్ అండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ శారీ కట్టేసి మనం జ్యువెలరీ అయితే బ్లాక్ థ్రెడ్స్లో ఏదైనా లాకెట్ ఉన్నా, బ్లాక్ బీడ్స్ అయినా, దీనికైతే స్పెషల్లీ చెప్తాను, దీనికైతే బ్లాక్ కలర్ బీడ్స్ అయినా ఎనీథింగ్ అండి, బ్లాక్ కలర్ థ్రెడ్లో ఒక లాకెట్ లాగా వచ్చినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా ఒకటండి, మన పిస్తా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ బార్డర్ వచ్చిందండి. ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది ఎంత బాగుంది చూడండి లుక్. ఈ శారీకి అయితే అండి నేను చెప్తున్నాను, గ్రీన్ కలర్ ఏమన్నా డార్క్ కలర్ బీడ్స్ ఉండి వేసుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్ అండి. అకేషన్లో మొత్తం అసలు మీరే హైలైట్ అయిపోతారు. ప్లస్ ఫేస్లో కూడా మంచి గ్లో వస్తుంది, మంచి షేన్ అవుతుందండి. గ్లో కంటే ముందు నేను చెప్పడం ఏంటంటే మంచి షేన్ అవుతాయి కలర్స్, ఎందుకంటే ఇది టిష్యూ ఉంది కాబట్టి చాలా బాగుంటుందండి. ఇవి ఈ జ్యువెలరీ మెయిన్ అండి. జ్యువెలరీ ఏదైనా మంచి, ఇప్పుడు నేను కొంచెం మెరూనిష్, కొంచెం ఇంగ్లీష్ పింక్ లా శారీ కట్టాను. బ్లాక్ బార్డర్ వచ్చింది. యాక్చువల్లీ బ్లాక్ బీడ్స్ కూడా దీని మీకు సూపర్బ్ ఉంటాయి. కానీ నేను వేసింది ఏంటంటే పర్ల్స్ అండి. పర్ల్స్లో మళ్ళీ పింక్ ఇవి వచ్చాయి, రూబీస్ వచ్చాయి. ఈ రకంగా నేను సెట్ చేసుకున్నానండి. ఈ శారీకి ఈ రకంగా నేను జ్యువెలరీ సెట్ చేసుకున్నాను. అది మన ఇష్టం అండి. మనం ఎలా ఇష్టం అంటే అలా మనం సెట్ చేసేసుకోవచ్చు. బ్లౌజెస్ కూడా అంతే అండి. మనం ఇలా వేసేసుకోవచ్చు, ఇందులో బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఎవ్రీ టైం చెప్పినట్టు ఎవ్రీ ఉమెన్లో ఒక డిజైనర్ ఉందండి. మన కంఫర్ట్ అండి. స్పెషల్లీ నేను ఎప్పుడైతే ఒకటే చెప్తానండి, కంపల్సరీ మన కంఫర్ట్లో వేసుకోవాలండి. ఎవరో ఏదో లాగా వేసుకున్నారు, ఓకే నేను వేసుకుంటాను అనేది కాదండి. ఆ ప్యాటర్న్, ఆ డిజైన్ అది మనకి సెట్ అవుతుందా, ఫస్ట్ థింగ్ అండి కంఫర్ట్. ఫస్ట్ కంఫర్ట్ చూసుకోవాలండి. మనకు ఆ బ్లౌజ్ మనకు కంఫర్ట్ ఉంటుందా లేదా, ప్లస్ ఆ డిజైన్ మనకి సెట్ అవుతుందా లేదా, అది ఈచ్ ఎవ్రీథింగ్ మనం పాయింట్ టు పాయింట్ మనం సెలెక్ట్ చేసి మనం ఆలోచించి బ్లౌజ్ కుట్టించేసుకుంటే శారీస్ బ్లౌజ్తోనే అందం వస్తుందండి. దాంతోనే నెక్స్ట్ లెవెల్ కనిపించే శారీ. అది 100 రూపాయలదా, 1,00,000 రూపాయలదా చీర కాదండి, దాని బ్లౌజ్తోనే అందం వస్తుంది. కాబట్టి బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు మీరు కంపల్సరీ 1కి 10 సార్లు ఆలోచించుకొని ఎలా కుట్టించుకుంటే బాగుంటుంది, ఎలా బాగుంటుంది, మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుంది, మీకు ఎక్కడ సెట్ అవుతుందో చూసుకొని కుట్టించేసుకోండి. ఐ హోప్ ఈరోజు మీకు ఈ శారీస్ బాగా నచ్చాను అనుకుంటున్నానండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. రండి కామెంట్ బాక్స్లో ముచ్చట పెట్టుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఇంకా న్యూ కలెక్షన్తోని.